గాలి తాకితేనే భయం పుట్టే రంగు. ఇది కేవలం కథల్లోనూ సినిమాల్లోనూ చూసే దృశ్యం కాదు. బైబిల్లో ఒకప్పుడు నదులు రక్తంగా మారినట్టు రాసి ఉంది. అది భయంకర వ్యాధులకు సంకేతమని కూడా రాసి ఉంది. ఇప్పుడు ఆ దృశ్యం మళ్లీ కళ్ల ముందుకొచ్చిందండి. ఇజ్రాయెల్లోని గ్యాలీలీ సముద్రం ఒక్కసారిగా రక్తపు రంగులోకి మారిపోయింది. ఆ తీరానికి చేరిన వారు ఈ దృశ్యం చూసి స్తంభించిపోయారు. అలల లోపల ఎర్రటి కాంతి తలుకులు, నీటి మీద తేలుతున్న భయంకర వాతావరణం చూసిన వాళ్ల గుండెల్లో ఒకటే ప్రశ్న: ఇది సాధారణమా లేదా దేవుడు హెచ్చరికకు కనిపిస్తున్న సంకేతమా అని. మీరు నేనే దేవుణ్ణని తెలుసుకోవడానికి నేను ఈ నదిలోని నీటిని తాగుతాను, అది రక్తంలా మారుతుంది. ఇది బైబిల్లోని ఎక్సోడస్ చెప్తున్న వాక్యం. ఈ మాటలు చాలా కాలం క్రితం ఈజిప్ట్లో వినిపించాయి. అప్పుడు నదులు ఎర్రగా మారాయి, చేపలు చనిపోయాయి, నీరు విషమై ప్రజలు భయంతో వణికిపోయారు. అది దేవుని కోపానికి ఒక సంకేతంగా భావించారు. ఆయన తీర్పు వచ్చినప్పుడు ప్రకృతి కూడా మారిపోతుందనే గుర్తుగా, ఓ చరిత్రగా క్రైస్తవులు ఈ సంకేతాలను భావిస్తూ ఉంటారు. నాటి ఘటన భూమంతా భయంతో కప్పేసింది. ఇప్పుడు అదే భావన మళ్లీ మన ముందుకొచ్చింది. ఎందుకంటే పవిత్రమైన గ్యాలిలీ సముద్రం రక్తంగా మారిపోయింది. యేసు అద్భుతాలు చేసినా ఆయన నీటి మీద నడిచిన ప్రదేశమే ఈ సరస్సు. కాని ఇప్పుడు ఆ నీరు ఎర్రటి అలలతో భయంకరంగా వెలుగుతోంది. ఈ దృశ్యం చూసిన వారిలో మాటలు రావడం లేదు. గుండెల్లో మాత్రం ఒకటే ప్రశ్న: ఇది కేవలం ప్రకృతి చర్య లేదా మళ్లీ ఆ పాత తీర్పు మన కాలానికి చేరుకుందా అని భయపడుతున్నారు. అటు ఆకాశం కమ్ముకొస్తున్నట్టుగా వాతావరణం గడ్డకట్టిపోయింది. నీటిలో ఎర్రటి కాంతి మరింత భయాన్ని నింపుతోంది. ప్రతి అల ఒక గాఢమైన రహస్యాన్ని చెప్పినట్టుంది.